గిరి 2 minutes. వెళ్తామా కాఫీకి? సరే పదరా వెళ్దాం. ఏంటండి సాయంత్రం పార్టీ ఇస్తున్నారా? ఏంట్రా అంత మర్యాద ఇస్తున్నాడు? పార్టీయే ఏంటి? ఏంటి పార్టీ ఇస్తా అంటున్నావు? భొంగేం కాదు, వాడేదో అడిగాడు, నేను ఏదో ఇస్తాను అన్నాను. ఇంకేంటి ఇంట్లో అంతా ఓకేనా? అదేంటి అలా అడిగావు? ఏం లేదులే కానీ పెళ్ళైన ప్రతి ఒక్కరి లైఫ్ గందరగోళమే కదా, అలా నువ్వు కూడా ఆ ఊబిలో ఉన్నావేమో అని. నెవర్. నా పెళ్ళం మహాలక్ష్మిరా. తెలివిలోనూ గుణంలోనూ గౌరవంలోనూ షీఈ్ ఎ ఫెంటాస్టిక్ గర్ల్. అవునా? మరి నీ వైఫ్? నాదేముందిలేరా. నీ వైఫ్ సంగతి ఏంట్రా? దాని గురించి ఏం అడుగుతావులే ఇప్పుడు. గిరిగారు మిమ్మల్ని సారు పిలుస్తున్నారు. వస్తున్నా, 5 minutes. వెళ్ళు, 4 తిట్లు తినరా. ఏంటి వీడు పిచ్చెక్కిందేటే? ఎవరు లేరుగా, ఇదే కరెక్ట్ టైం. అదే ఝాన్సీ, ఝాన్సీ. చెప్పండి. అలిసిపోయి వచ్చాను, కొంచెం వాటర్ తీసుకురా. సరే తీసుకొస్తా. అయిపోయింది, వాడి పైన అయిపోయింది. ఈరోజు వాడికి మూడినట్టే. ఏమైంది? ఏమైంది? ఏంటి అవతారం? ఈ చెమట చూడండి. సరిగా నా నవ్వెందుకు? మన శ్యామ్ గారు లేడు, నా కొలిగ్గు, వాడి పెళ్ళం దేవత అంట, అప్సరస అంట, ఏదేదో చెప్తున్నాడు. వాడికి ఉంది ఈరోజు. ఏం వెలకబెట్టారేంటి? సేఫ్టీస్ పెట్టాను వాడి ఫోన్లో. అది గేను చూసిందనుకో ఏంటి కథ అంటుంది. అప్పుడు ఉంటది మనోడి కథ. నా సామిరంగా వాడికి గుద్దు మీద గుద్దు, గుద్దు మీద గుద్దు. వాడికి ఉంటది ఈరోజు దోలు తీరిపోయింది మనోడికి. ఇంత సునకానందం ఏంటండి మీకు? నా ముందు ఎవరైనా బిల్డప్లు ఇస్తే ఇలాగే ఉంటది, తిక్కరేగిపోయింది నాకు. సర్లే స్నానం చేసిరండి. సర్లే సర్లే వస్తాను. చెప్పావు. అయ్యో ఏంటి ఇలా తయారయ్యారీనా?
ఏరా నిన్నేమన్నా అది ఉండు, ఒక నిమిషం వస్తున్నా. ఓకే. ఈడొకడు ఏం పీకటానికి లేక మమ్మల్ని బీగుతుంటాడు. ఎలా అడగటం వీడిని? ఇంత ప్రశాంతంగా ఉన్నాడేంటి? అంటే ఏం కాలేదు. నన్ను ఏం అడగలేదేంటి? వీడి మొబైల్ చెక్ చేయాలి. సేఫ్టీ ప్యాకెట్ లేదే. చూసిందంటావా? వీడి పేస్ బాగానే ఉంది. సర్లే, ఇంకో రౌండ్ వేద్దాం వీడికి. ఏరా ఏం చేస్తున్నావు? నా బొంద ఏముంది? ఈ ఫైల్ ఎక్కడ ఉంది? సరేరా, నేను వస్తాను. ఓకేరా. ఏంటి వీడు ఇంకా హ్యాపీగానే ఉన్నాడు? గిరి, రే గిరి, నిన్ను ఎండీ గారు పిలుస్తున్నారు. ఇప్పుడుంటది వీడికి అమ్మాయి నంబర్ ఇక్కడ. 5 minutes పెట్టే టైమింగ్. ఏ పిల్లానికైనా అనుమానం వచ్చేస్తుంది. వీడి పని అయిపోయింది. ఇప్పుడుంటది వాడికి మెంటల్ టెన్షను. నాకు ఫుల్ హ్యాపీ. హాయ్ అండి. చేసేయండి. ఏమండి విష్ చేస్తున్నారు, పట్టించుకోరే? నువ్వు పట్టించుకుంటున్నావు కదా. హాయ్. ఏంటి ఇల్లు? ఏమనుకుంటున్నారు ఇల్లు? ఏమే ఏమైందండి? వీళ్ళేమన్నా సీతారాములు అనుకుంటున్నారా? లేకపోతే అవార్డు ఫంక్షన్కి వచ్చారా? ఇప్పుడు ఏమైందండి మరి? ఆ గిరిగాని చూడవే, ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఉండనివ్వండి. ఏ మనం లేవనా నీ ఉద్దేశం? అది వేరే చెప్పాలా మీకు? నిన్ను అడిగాను చూడు, నా చెప్తూ నేను కొట్టుకోవాలి.
సరే ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను నీకు మొన్న చెప్పాను కదా అదేంటో చాకచక్యంగా తెలుసుకో. ఆ సీక్రెట్ ఏంటో నాకు వెంటనే తెలియాలి. తెలుసుకొని ఈ రూట్లో కాకుండా ఇంకో రూట్లో పోయి వాళ్ళు విడగొట్టాలి, అంతేగా? అది కాదే. సర్లే, మీకోసం పోతా. మీ బాధ చూడలేకైనా పోతా. ఓసి నా ముత్తులి పిల్లమా, సాయంత్రం మల్లెపూలు తెస్తాలే. మీ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుంది. ఏం చేస్తాం, కలికాలం. హాయ్. హాయ్ ఝాన్సీ. హాయ్. ఏంటి ఒక్కరిదానివే వచ్చావు? మీ హస్బెండ్ రాలేదా? నిన్నే ఒక్కరిదానివే వచ్చావే, మీ హస్బెండ్ రాలేదా? రాలేదు. నేను సూపర్ మార్కెట్కి వెళ్తూ మీ ఇల్లు చూసి ఆగాను, అందుకే వచ్చాను. అవునా, లోపలికి రా అయితే. ఓకే. తీసుకోండి కాఫీ. థ్యాంక్ యూ. ఇంకేంటి చెప్పండి. నాదొక డౌట్, అడగనా? ఏముంది, అడగండి. ఇన్నేళ్ళ మీ మ్యారేజ్ లైఫ్లో అన్ని హ్యాపీ మూమెంట్సే, అలా ఎలా? ఏముందండి, మనం ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటే, ఫర్ సపోజ్ మొన్న మా ఆయన జోబీలో సేఫ్టీ చూశాను, ఆ తర్వాత షర్ట్ జోబీలో పువ్వులు చూశాను, మొన్నటికి మొన్న ఒక లేడీ నెంబర్ మా ఆయన ఫోన్లో చూశాను. ఇవన్నీ నెగిటివ్గా తీసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనమే బాధపడాలి. నాకు తెలిసి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ఎవరైనా ట్రై చేసి ఉండొచ్చు కదా, ఎవరైనా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. ఏదైనా సరే మనం ఆలోచించే తీరుని బట్టే ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను. వండర్ఫుల్ అండి, నిజంగా గ్రేట్ మీరు. థ్యాంక్ యూ. సరే అండి, వస్తాను. వెళ్ళిరా. బాయ్. ఎవరైనా ఏమైనా మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు, కానీ వాళ్ళని తిప్పికొట్టే తెలివితేటలు, అర్థం చేసుకునే విధానం మన దగ్గరుంటే ఇలాంటి మగవాళ్ళు ఎంతమందున్నా మనల్నేమీ చేయలేరు.